హూ లెట్ ద డాగ్స్ అవుట్ వౌ 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 అని వస్తాడు. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న మరణకాండలు మనం చూస్తూనే ఉన్నాం. సందేశ్ ఖలీ దానికి ఎలక్షన్ కంటే ముందు సాక్షి. ఇప్పుడు ఆర్జే కార్ హాస్పిటల్లో జరుగుతున్న మరణకాండ, ఆ యువతికి జరిగిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి వచ్చిన మార్జిన్ మీద మాట్లాడే అంత దమ్ము నీకు ఉన్నప్పుడు ప్రతిరోజు ఎవాల్వ్ అవుతుంది చిత్రగుప్త్. భారత్ 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 అన్న గుండె కొట్టుకోవాలి కాబట్టి చెప్తున్నా అంతే. ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని ఒక సినిమా వచ్చింది ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్లో డాయన్ దీన్ని బ్యాన్ చేసింది. ఒక వెరీ లో బడ్జెట్ ఫిలిం. డైలాగ్ డెలివరీ కూడా మీకు అంత యాప్ట్ ఉండదు, జర బోర్ కొడుతుంది. ఏంది డైలాగ్ డెలివరీ అని అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అశ్విన్ మెహతా ఏదైతే బంగ్లాదేశీ హిందూ లెక్క అలా నటించిండో, సుహాసిని భట్టాచార్య లెక్క ఆయన నటించిండు, క్యారెక్టర్ వేసిండు. యజుర్ మెహతా అతిక్ ఖాన్ కింద క్యారెక్టర్ వేసిండు. హిందువుల పైన జరుగుతున్న హత్యలు, మరణకాండ, రేపులు, హత్యాకాండ ఎట్లా చేస్తున్నారు ఈ ముస్లింలు వెస్ట్ బెంగాల్లో అనేది ఎగ్జాక్ట్గా చిత్రీకరించి మరీ చూపించారు ఈ సినిమాలో. ఆ టెరిఫైయింగ్ యాక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ అట్రాసిటీస్ ఎట్లా ఉన్నాయి, దానికి ఎట్లా మమతా బెనర్జీ సర్కార్ వత్తాసు వలుకుతున్నది అనేది ఈ ఫిలిం మొత్తం మీకు చూపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న మరణకాండలు మనం చూస్తూనే ఉన్నాం. సందేశ్ ఖలీ దానికి ఎలక్షన్ కంటే ముందు సాక్షి. ఇప్పుడు ఆర్జే కార్ హాస్పిటల్లో జరుగుతున్న మరణకాండ, ఆ యువతికి జరిగిన ఇక ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా మంటలు చల్లారలే. ఈ అన్కంట్రోల్డ్ పాపులేషన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మైనారిటీ హూ ఆర్ ఇన్ మెజారిటీ దేశానికి ఎంత కీడు చేకూరుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా ప్రాబ్లం అవుతుంది. ఈ లవ్ జిహాద్ అనేది ఏ రకంగా మనని మింగేస్తుంది. దీన్ని కంట్రోల్లోకి తీసుకురాకపోతే భారత్ తన భారతీయత ఎట్లా కోల్పోతుంది, ఎస్పెషలీ హిందూ సమాజం ఎట్లా నరకయాతన అనుభవిస్తుంది అనేది ఈ మూవీ. వెస్ట్ బెంగాల్లో బ్యాన్ చేసిరనంటే కాంగ్రెస్ యాలీ స్టేట్లలో కూడా బ్యాన్ చేస్తారు. బట్ నాకంటే ఎక్కువ మీరు హుషారు, సో చూడాలని అనుకుంటే మీరు చూస్తారు. దీన్ని ఒక సినిమా లెక్క చూడకుండ్రి, బట్ జరుగుతున్న సంఘటనల సాక్ష్యాల లెక్క చూడుండ్రి ఈ సినిమాని. మీరు చూస్తారని చెప్పి భావిస్తూ నేను అది పెట్టిన. గడు వచ్చిండు, హూ లెట్ ద డాగ్స్ అవుట్ వౌ 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 అని వస్తాడు. నేను పాట పాడినా ఈయన గురించి అనలే. ఈ 5 రోజుల క్రితం ఒక వీడియో పెట్టిండు. ఏందని అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు గిట్ల ఓడిపోయినరు, గింతే ఓట్లు వచ్చినాయి, చంద్రశేఖర్ తర్వాత ఏదైనా వ్యక్తి ఉన్నాడు అని అంటే ఓ వాయిలిన్ కొట్టిండ్రు అయ్యాడు. అంటే వారణాసిలో మోదీ గారికి వచ్చిన ఓట్ల గురించి మాట్లాడాడు. అయితే ఈడు చెప్పాలనుకున్న చరిత్రనే చెప్తాడు. ఈడు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏది తింటే గదే ఎంగిల్ మెతుకులు వేస్తాం కదా, ఈడు కూడా ప్రేక్షకులకు గాని ఎంగిల్ మెతుకులు వేస్తాడు. ఈడు మొత్తం చెప్పాడు. ఏది ఇదే ప్రాబ్లం నాకు చెప్తే మొత్తం చెప్పు కదరా భయ్. వీడికి వత్తాసు వలుగనిక కొంతమంది ఉంటారు మన దగ్గర. వాళ్ళు మనని అంటే గిరీష్ గారిని లేదా చిత్రగుప్తుని ఏమని అనగానే మాకు కూడా వ్యూస్, అరే నీ జిగర్లని కంటెంట్లో దమ్ము ఉంటే పోతుందిరా, నువ్వు నన్ను తిడితే నువ్వు లేస్తావని అంటే ఎట్లయితుందిరా భయ్. ఇప్పుడు మేము తీసుకొచ్చే కంటెంట్లో కొంచెం జర సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము నడుస్తుంది మా దుకాణం. పొద్దస్తమానం లేచి మేము కూడా చింతపండు నవీన్ లేక తిట్టుడు షురు చేసినాం అనుకో, ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తిట్టుడు పురాణం అని చెప్పి మమ్మల్ని మూతిమిద్ద అంటారు. సో ప్రతిరోజు ఎవాల్వ్ అవుతుంది చిత్రగుప్త్ అని మా పేరు చూసుకో, చిత్రగుప్తు, చిత్రంగా గుప్తంగా చిత్రగుప్తంగా అన్నీ తీసుకొని వస్తాం ముంగడికి చిట్టాలు. అని చిట్టాలలో ఆధారాలు చూపెట్టాలా. మళ్ళీ యమపాశం వేసేటప్పుడు యముడు అడగడా అట్లెట్లా అని అంటే మేము చూపెట్టకపోతే ఏమవుతుంది? దున్నపోతుంది దొంగ చంపుతాడు మనలో మళ్ళీ యముడు. గట్లుంటుంది మళ్ళీ మా కథ. మళ్ళీ మీరు రాస్తారైతే కథనాలు బన్యానికి తెలియ కూడా షెడ్యూల్ గుంజుకుంటారు. మీరే గుంజుకుంటారు. మళ్ళీ అవో నా బన్యానికి తెలియలే మా షెడ్ ఊసిపోయిందని అని అంటారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి వచ్చిన మార్జిన్ మీద మాట్లాడే అంత దమ్ము నీకు ఉన్నప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ అయితే ఓడిపోయింది కదరా భయ్ అని చెప్తున్నా. ఈ జిలపూర్ గారికి చెప్తున్నా, ఇందిరాగాంధీ ఓడిపోయింది కదరా, మళ్ళీ దాని మీద ఏం మాట్లాడేవి ఎందుకురా. 1957లో ఆధారాలు పెడతా, ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకొచ్చిన ఆధారాలు పెడతారా రే. హూ లెట్ ద డాగ్స్ అవుట్ ఏమంటారు? భౌ భౌ భౌ. ఇప్పుడు చెప్తున్నా ఇను. 1957లో మీ ఫూల్వాలా చాచా 29,000 ఓట్లు వచ్చినాయి రా భయ్.
అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండే అని మాట్లాడితే సమర్థించేటోళ్ళు, మళ్ళీ అప్పటికి ఇది గాడికే వస్తుంది. నీకు అర్థమైందా? 29,000 ఓట్లు ఆ పాపులేషన్కి చాలా చిన్నగా, లక్షల ఓట్లతో మెజారిటీలో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు 1957లో. మళ్ళీ 1962లో పుల్వాలా శాస జిందగీ ఎడికిలేసింది తెలుసా? రికమెండేషన్ క్యాండిడేట్ రా నాయనా మీ ఓడు. గాంధీ గారిని పట్టుకొని రికమెండేషన్ క్యాండిడేట్ లేకపోతే ఏకీ థా దేశ్ కా లాల్ ఓతా సుభాష్ చంద్రబోస్. నాకు ఒక రైమింగ్లు ఇంకొకటి వచ్చేసింది, ఇక అదంటే మళ్ళీ బూతులు అవుతాయి, మంచిగా ఉండదు కాబట్టి నేను అంటలేదు. మీ వాడు ఏందో గానే అర్థమైపోతుంది, మీకు వదిలేస్తున్నా. 1962లో 64,000 ఓట్లు వచ్చినాయి. సరే మళ్ళీ 1967లో తీరు కొట్టిండా అని అంటే ఏం లేదు, 64,000 నుంచి 91,000 ఓట్లు వచ్చినాయి. వీళ్ళకు ఇంకొకటి సిగ్గులో చెప్పిన వాళ్ళకి ఒకటి తెలుసుకోవాలి ఏందని అంటే, మీ మన్మోహన్ సింగ్ అయితే ఎలక్షన్ కూడా చక్కగా కొట్లాడలే కదా. అందుకనే ఏం చెప్తా అంటే, ఈ జర్మన్ జిల్లపురుగు గానికి ఈడుకు ఉంటారు కొంతమంది కోన్కిస్కా గొట్టంగాన్ ఫాలోవర్లు అంతా, వాళ్ళు సగం నిజాలకే ఇక అసలు ఇక దిల్వాలే దుల్హనియా లే జాయింగే, హమ్ ఆప్కే హై కౌన్, ఇక అన్ని సినిమాలు వీళ్ళకు కలిసి నడుస్తాయి. వీళ్ళకు ఇక ఈడేదైనా మాట్లాడంగానే ఇక పక్కకు నిలబడి వాడతారయ్యా, తేరీ మేరీ మేరీ తేరీ అనుకుంటా షురూ చేస్తారు. ఇక మళ్ళీ కాంగ్రెస్కి ఎవడు కావాలి? ఇక జిల్లపురుగే కావాలి. కానీ మా దగ్గర కాషాయ కార్యకర్తల దగ్గర హిట్ ఉన్నది, ఎర్ర హిట్. ఏమున్నది? ఎర్ర హిట్ ఉన్నది. ఇట్లా పెట్టి అని కొట్టినాం అనుకో, జిల్లపురుగు ఏమవుతుంది? బోల్తాలో వాడి గిలగిల కొట్టుకుంటుంది. మీకు అర్థమైందా? సో ఈ జర్మన్ జిల్లపురుగు నమ్ముతారా, లేకపోతే ఆధారాలతో వస్తున్న కొన్ని ఛానళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో, అందులో చిత్రగుప్త్ లాంటిది ఒక చిన్న ఛానల్. సో ఆధారాలను చూపించేటోళ్ళని నమ్ముతారా, లేకపోతే వీళ్ళు చెప్పే సగం నిజాలకు చెప్తారా? పైసలకు 16 లక్షలకు ఒక వీడియో ఎత్తరాటేడు, ఇట్లా ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. 16 లక్షలు తీసుకుంటాడు ఒక్క వీడియోకి. ఈ జిల్లపురుగులను నమ్ముతారా? మీరు డిసైడ్ చేయరు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇలా చిట్టాలు చూడరు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను జార్జ్ సోరోస్ తీసుకొచ్చిన, దాని తర్వాత నేను ఏం తీసుకొని వచ్చిన, రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు తీసుకొచ్చిన. అమెరికాలో ఓంగనే పరకాయ ప్రవేశం జార్జ్ సోరోస్ అవుతాడా ఎవడవుతాడా. దాని తర్వాత నేను సర్ సంచాలక్ జీ మాట్లాడిన మాటలు తీసుకొచ్చిన. తర్వాత మనం మాట్లాడుకున్న టాపిక్ ఇంకొకటి ఏముండే, మణిపూర్ మీద మనం మాట్లాడుకున్నాం. సంఘ్ తన సిద్ధాంతాన్ని ఎట్లా పెట్టుకుంటుందో మనం మాట్లాడినాం. ఆ తర్వాత ఇవన్నీ మనం కంట్రోల్ స్టేట్లో పెట్టాలా, బికాస్ పాకిస్తాన్ గట్టిగా అవుతుంది, మళ్ళీ గ్యాస్ అండ్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళకు దొరుకుతున్నది అని అంటే వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ 4th లార్జెస్ట్ రిజర్వ్ అయ్యేటట్టున్నది అది. వాళ్ళు ఆర్థికంగా గట్టిగా లేకపోయి బిచ్చప్ పరిస్థితులు ఉంటేనే గిట్లు ఉంటుంది మనకు ఈ ఫాల్తుగాన్లతో. భయపడాల్సిన అవసరం లేదని అంటే లేదు, అప్రమత్తంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా, గడ్డిని కూడా బ్రహ్మాస్త్రంతో చంపాలా అని చెప్పినా నేను. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చాలా దగ్గర అవుతుంది, మళ్ళీ ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ లాగా స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు. దాంతోపాటు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న మరణకాండ ఒక సినిమా ప్రమోషన్ కూడా నేను చేసిన. మాకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు, లో బడ్జెట్ ఫిలిం. వాళ్ళు మాకేమిస్తారు ఫ్రెండ్స్? భారత్ 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 అన్న గుండె కొట్టుకోవాలి కాబట్టి చెప్తున్నా అంతే. ఇక నెక్స్ట్ జిల్లపురుగు కథ చెప్పిన. ఈ అన్ని కథలు ఇంటర్లింక్డ్ ఉన్నాయి. మీ చేతిలో హిట్ పెట్టుకొని కాషాయ హిట్ కొట్టి వీళ్ళన్ని జిల్లపురుగులను చంపుతారా, లేక జిల్లపురుగులు తిన్న తిండి మనం తిని అనారోగ్య పాలవుతామా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మా ఆవేదన మీ ముంగడ పెట్టిన ఆధారాలతో. భారత్ మాతాకి జై.